ఓటమిగా పోటీ చేసినా కట్టకట్టుకొని వచ్చినా ఏమీ చేయలేరు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తెలియదు, ఆయన పాలన తెలియదు, ఆయన ఎలా చేస్తారో తెలియదు. కొంతమంది ఇప్పుడు ప్రస్తుతం యాంటీ ఇన్కమెన్స్ ఎదుర్కొంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అంటే సార్, ఇప్పుడు ఏమవుతుందంటే అన్నీ ఉన్న వాళ్ళకి సంక్షేమం కావాలి, ఏమీ లేని వాళ్ళకి సంక్షేమం కావాలంటే కుదరదు. ఓకే ఓకే, ఆ యాంగిల్లో వచ్చారు. దాని మీద కొంచెం వ్యతిరేకత అంటే ఉండొచ్చు, ఎందుకంటే ఇది పేదరిక నిర్మూలన కోసం జరుగుతున్న ప్రభుత్వం. ఇది పెత్తందారీ వ్యవస్థ నిర్మూలించాలి, పేదరికాన్ని నిర్మూలించాలి. పెత్తందారీ వ్యవస్థ అంటే ఎవరు? నాకు అర్థం కాల చాలా విషయాలు. అంటే మీకు ఒక అవగాహన ఉందేమో దాంట్లో ఆ విషయంలో ఉన్నానని నేను అడగటం, అంత మించి ఏం లేదు. పెత్తందారులు అంటే ఒక కులానికి సంబంధించిన పెత్తందారులా, లేకపోతే కులానికి సంబంధించిన అంటే లాస్ట్ పెత్తందారుల గవర్నమెంట్ ఎలా జరిగింది అన్నది గత 5 ఏళ్ల కాలంలో మనం చూసాం. ఓకే, తుళ్ళూరులోన ఎందుకు పేదవాడికి భూమి ఉండకూడదు చెప్పండి సార్? తుళ్ళూరులో ఎందుకు పేదవాడికి భూమి ఉండకూడదు? ఈరోజు తుళ్ళూరు భూములు ఎవరెవరి పేరున ఉన్నాయి? అక్కడ ఉన్న పెత్తందారులు ఎవరు? వాళ్ళ పేరున ఎందుకున్నాయి భూములు? ఎందుకు పేదలకు లేవు? ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందికి పేదలకు అక్కడ ఇంటికి స్థలం ఇస్తే అది ఎందుకు కోర్టులో వేస్తారు? ఎందుకు పేదలు ఉండకూడదని మీరు అనుకుంటున్నారు? 34 వేల కోట్ల భూమిని మీరేం చేసుకుంటారు? ఎందుకు అందులో ఒక 5% పేదలకు ఇస్తే మీరు ఎందుకు అల్లాడిపోతున్నారు? ఎందుకు అది పెత్తందారుల వ్యవస్థ కాదని మీరు ఎలా చెప్తారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని ఒకటేనా అండి? ఇంకేమీ లేదా? చాలా ఇష్యూస్ ఉంటాయి. ఏమి జరిగింది? ఎక్కడ ఎవరికి న్యాయం జరిగిందా? 5 ఏళ్ల కాలంలోనా అమరావతి తప్పితే చంద్రబాబు నాయుడు గారి పాలనలోనా రైతులకు జరిగిందా? పిల్లల విద్యలకు జరిగిందా? వైద్యానికి జరిగిందా? మహిళలకు జరిగిందా? ఏం జరిగింది? 650 మీరు మేనిఫెస్టోలో పెట్టి ఒకటి నేను ఇది కంప్లీట్ చేశాను అని ఒకటి చూపించండి. 650 దీంట్లోన మీరు మేనిఫెస్టోలో పెట్టిన మీరు సంక్షేమ పథకాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఈ పథకాలను నేను ఫినిష్ చేశాను, నేను ఈ పథకాలను అందజేశాను ప్రజలకి, ఒకటి చూపించండి. 1000 మంది మహిళలను కూర్చోబెట్టి ఒక్కరిని హ్యాండ్ రైజ్ చేయమనండి, మీకే సంక్షేమ పథకం అందింది చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో అని. లేదే, ఎవరికేం న్యాయం జరగలేదే, పెత్తందారులకే న్యాయం జరిగింది. అందుకే అది పెత్తందారుల ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం. ఈ రోజు మీరు పేదల ఒక్క డోర్ అయినా మీరు కొట్టి చూడండి. అమ్మా నీకు అమ్మఒడి వస్తుందా? అమ్మా నీకు పెన్షన్ వస్తుందా? అమ్మా నీకు చేయూత వస్తుందా? ఒక్క మహిళనైనా అడగండి, బాబు వస్తుంది. ఈ రోజు కాల్మనీలు, సెక్స్ ర్యాకెట్లు, పేకాట్లు, బెట్టింగ్లు ఎందుకు ఈ 5 ఏళ్ల కాలంలో మీకు ఎక్కడ వినిపెడలేదు? ఎందుకు గతంలోన ఇదే టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు ఈ కాల్మనీ కేసుల్లోన జైలుకి వెళ్ళారు? ఎందుకు ఈ 5 ఏళ్ల కాలంలో మీకు ఎక్కడ వినబడలేదు? ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఆర్థిక స్వలంబన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక రకంగా ఏదో ఒక సంక్షేమం ద్వారా మహిళలకి ఆర్థిక భద్రత అనేది కల్పించడం జరుగుతుంది. ఆ డబ్బులతో వాళ్ళు చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకోవటం, ఏదైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళకి రుణమాఫీ మూలాన, అలాగే పిల్లల చదువుల మూలాన ప్రతి ఒక్క విషయంలోన వాళ్ళకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ రావటము, ఆర్థికంగా వాళ్ళకి అన్ని రకాలుగా గవర్నమెంట్ అన్నది వెనకమాల ఉండటం మూలాన ప్రతి ఒక్కరు ఒక్క కాల్మనీల జోలికి వెళ్లకుండా ప్రశాంతమైన జీవన విధానాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోన పేదరిక నిర్మూలన కోసం జరుగుతుందన్నది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 5 ఏళ్ల కాలంలోనూ మీరు వెతకండి, ఏ న్యూస్ పేపర్లో కానీ ఎక్కడైనా ఇలాంటి ఒక సంఘటన మీకు ఎదురైందేమో. గత 5 ఏళ్ల కాలంలో మీరు చూసుకోండి, మీ న్యూస్ ఛానల్ని రిపీట్ చేసుకోండి సార్, మీకు అర్థమవుతుంది. మేము చెప్పటం కాదు. ఇది తెలియదా? మహిళలకి తెలియదా? ఈ సంక్షేమం అందుకుంటున్న ప్రజలకి తెలియదా? ఎంతమంది ఉన్నారు సార్ ధనికులు మన రాష్ట్రంలోన? ఎంతమంది పేదవర్గం ఉంది? ఈ పేదరిక నిర్మూలన అనేది ఎప్పటికీ జరగదా? జరగాలి కదా. జరగాలంటే ఎలా జరగాలి? ఏ సహకారం ఎవరు అందించకుండా ఎలా జరుగుతాయి ఇవన్నీ? పిల్లల చదువులు ముందుకెళ్ళాలి. రేపటి రోజున మనం అందించే ఆస్తి ఏదైనా ఉందంటే ఇది విద్య మాత్రమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మీటింగ్లోనే దేని చెప్తున్నారు? పేదలకి వాళ్ళు అభివృద్ధి చెందాలనే మాట కరెక్టే, కానీ ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి వాళ్ళకే పెట్టడం అనేది కొంచెం అందరూ ఆలోచించే విషయం. అది రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని అన్ని అంశాల్లోకి ఈ అంశం చాలా ఎక్కువగా ముందుకెళ్తోంది. నేను దాని గురించి కూడా ఇందాక మీకు చెప్పడం జరిగింది. మన ప్రపంచం మొత్తం ఆగిపోయింది, చిగురుటాకులా వణికింది కరోనా తర్వాత కరోనాలోన ఏ ఒక్కరు పనికంటూ వెళ్ళాల. ఇలాంటి ఒక సంక్షేమం కూడా పేద ప్రజలకు అందకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు?
ఇంటి అద్దులే కట్టుకుంటారా, పిల్లలు చదువులే చూస్తారా, లేకపోతే వాళ్ళు రోడ్ల మీదకి వెళ్ళి ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే అదే లెవెల్లోన వైఫ్ ఉండాలి అని చెప్పి అదే ఐఏఎస్ ఆఫీసర్ని వైఫ్లుగా చేసుకుంటారు. డాక్టర్లు ఉంటే డాక్టర్లు చేసుకోవాలనుకుంటున్నారు, ఇంజనీర్లు అయితే ఇంజనీర్లు చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకు? ఇద్దరం ఒకే దీంట్లో ఉంటే, ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో బతకాలనుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేస్తేనే ఆ ఇల్లు ప్రశాంతంగా నడుస్తుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ప్రతి ఒక్కరు ఆ హస్బెండ్ ఒకడే పని చేస్తే సరిపోదు, నా వైఫ్ కూడా పని చేయాలి, ఇద్దరం కలిసి మేము షేర్ చేసుకొని పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇన్ని రకాలుగా నడుపుకోవాలనుకుంటున్నారు. మరి పేద వర్గాలు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి ఎవరు అందిస్తారు? ఇప్పుడు ఒక 50,000 ఒక హస్బెండ్ అన్నవాడు సంపాదిస్తున్న ఇంట్లోనే వైఫ్ కూడా సంపాదించాలి, అప్పుడే ఇల్లు సవ్యంగా వెళ్తుంది అనుకుంటే, రోజు గడిస్తే కానీ రోజు కూలీకి వెళ్తే కానీ నడవని పేదవాళ్ళు వాళ్ళు ఏం చేయాలా? ఎక్కడికి వెళ్ళాలా? పేదవాడు పేదవాడుగానే ఉండాలి, మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళుగానే ఉండాలని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని ఈరోజు కూకటి వేలతో ప్లెక్కిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వలంబన కావాలి, మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కావాలి అని నమ్ముతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. ఆయన పరిపాలనలోన ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా బలపడాలి, సొంత ఇంటి కల నెరవేరాలి. ఒక సొంత ఇల్లు అంటూ ఆమె మహిళకు ఉంటే, ఆమె పేరున ఉంటే, ఆమె చిన్న వ్యాపారమైనా పెట్టుకొనైనా ఇంటిని నడుపుకోగలదు. ఆమె బిడ్డకి నేను విద్యపరంగా నేను ఏదైనా చేదోడు అందిస్తే ఇంకా ఆ ఇల్లు అభివృద్ధిలోకి వెళ్తుంది అని నమ్ముతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని లక్షల మంది పిల్లలు ఈరోజు విద్యావంతులై బయటకు వస్తుంటే అది కాదా అండి అభివృద్ధి? వస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు, మళ్ళీ హైదరాబాద్లో ఉద్యోగం, లేకపోతే బెంగళూరు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు. సార్ రాజధానిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైన పరిస్థితులు లేక సార్ 5 ఏళ్ల కాలంలోనే 2 ఏళ్ళ కరోనాతోనే పోయింది సార్. అది ఈ 3 ఏళ్ల కాలంలోన ఇంత అభివృద్ధి చేయగలిగినాడు, ఇంత సంక్షేమం అందజేయగలిగినారు. మరి 14 ఏళ్ల ఇండస్ట్రీలో మీరేం చేశారు? మరి అది చెప్పుకోరేమి? నేను 14 ఏళ్ళలో నేను ఎంత చేశాను. ఆయన ఆ మధ్య ఎప్పుడు మనకి చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే హైదరాబాదు, సికింద్రాబాదు, లేకపోతే ఈ ఫోన్స్, లేకపోతే అన్నీ నేనే కనిపెట్టాను, లేకపోతే నేను వచ్చేవాడిని అయితే కరోనా వచ్చేదా అంటాడు కదా. అదే రేవంత్ రెడ్డి గారు ఎవరెవరి హయాంలోనే ఏమేమి వచ్చినాయని ఆయన శిష్యుడే మన కాంగ్రెస్ పార్టీలోన ఆయన సీఎంగా అవ్వకముందు పోటీ చేస్తునేటప్పుడు స్పష్టంగా ప్రతి ఒక్కటి తెలియజేశారు. ఎవరి హయాంలో ఏది వచ్చింది, అందులో ఏ ఒక్క దగ్గర చంద్రబాబు నాయుడు హయాంలో ఇది వచ్చిందన్నది ఆయన నోటంబట్టి రాలా. మరి ఏంటి? మరి మీరేం చేశారు? ఈ 3 ఏళ్ల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అన్నది ప్రతి ఒక్క గడపకల్లండి మీకు తెలియజేస్తారు. ఇంత అభివృద్ధి సంక్షేమం చేశారని అంటున్నారు. ఫైనల్గా నేను అడిగేది ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు ఈసారి? వై నాట్ 175? మీరు వై నాట్ 175 అని అంటే ఎట్లా? ఆయన వై నాట్ 175 అని అంతే. లోకల్గా ఉన్న మీరు కూడా వై నాట్ 175 అంటే అంతే. వై నాట్ 175? 151 కంటే ఎక్కువ వస్తాయో తక్కువ వస్తాయి? వై నాట్ 175? సరే, అవన్నీ అందరూ అదేనండి. ఓకే, మీకంటూ ఒక నిశ్చిత అభిప్రాయం ఉంటుంది కదా ఆ విషయంలో కొంత. ఇప్పుడున్న దాంట్లో వేవ్లో టీడీపీ కూడా కీలకంగా ఉంది, కూటమి కూడా కీలకంగా నడుస్తోంది, కూటమి అభ్యర్థులు కూడా చాలా కీలకంగా వచ్చారు ఇప్పుడు. అదే నేను చెప్తున్నాను సార్, సీఎంగా అవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో లేదో తెలియదు, కానీ ఆయన సీఎం చేసుకోవాల్సిన అవసరం ఒకసారి చేసుకున్నారు కదా, చాలా 5 ఏళ్ళు చేశారు, ఇంకా చేసుకోవాలి. అదే అద్దాకలతో ఎవరు బతకలేం. ఓకే, పూర్తిగా తినాలి అంటే కడుపు నిండాలి. రాజకీయ నాయకులు తినాలా, పేద ప్రజలు తినాలి. పేద ప్రజలు విద్యలో ముందుకెళ్ళాలి, వైద్యంలో ముందుకెళ్ళాలి, ఆర్థిక స్వలంబన కావాలి, మహిళలకు కావాలి, అన్ని రకాలుగా మహిళలు ముందుకెళ్ళాలి. అంటే జగనన్న మళ్ళా రావాలా? జగనన్న పాలనలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం ముందుకెళ్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సిగ్నేచర్ స్టూడియోస్తో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ.